హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. బ్రహ్మముడి సీరియల్ అయితే ఈరోజు ఏం జరిగిందో చెప్తానండి. ప్లీజ్ అండి, చాలామంది చూస్తున్నారు కానీ అస్సలు లైక్ చేయడం లేదు. ప్లీజ్ అండి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా నాకు చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారండి. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు సపోర్ట్ చేస్తే నాకు ఎంతో సో హ్యాపీ అండి. ప్లీజ్ అండి లైక్ సబ్స్క్రైబ్, ఓకేనా? బ్రహ్మముడి సీరియల్ అయితే చెప్పుకుందాం. థ్యాంక్ యూ అండి. కావ్యపై హత్య ప్రయత్నం, చనిపోయిన అపర్ణ పగ సాధించేసిన రాహుల్ రుద్రాని. కళ్యాణ్కు పేపర్స్ పెన్స్ బర్త్డే గిఫ్ట్ కింద ఇస్తుంది అప్పు. కళ్యాణ్కు మెసేజ్ వస్తుంది, ఆ ఇంట్లో నా బర్త్డే అంతా మర్చిపోయారు అనుకున్నా, కానీ వదిన గుర్తు పెట్టుకుంది అని కళ్యాణ్ ఫీల్ అవుతూ చెప్తాడు. విష్ చేస్తూ సంతోషపడక ఫీల్ అవుతావేంటి అని అప్పు అంటుంది. నా పుట్టినరోజును చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసేవాళ్ళు, ఇంట్లో చిన్నవాడినే అయినందుకు ఎంతో హడావిడి చేసేవారు అని కళ్యాణ్ చెబుతాడు. దాంతో మనం కూడా గుడికి వెళ్దాం అని అప్పు అంటుంది. నువ్వు కూడా గుడికి వస్తావా అని కళ్యాణ్ అంటే ఒప్పుకున్న పెళ్ళికి వాయించక తప్పదు, అలాగే భర్త పిలిస్తే వెళ్ళాలి కదా అని అప్పు అంటుంది. తర్వాత కళ్యాణ్ కేక్ కట్ చేస్తాడు. మరుసటి రోజు ఉదయం అంతా సంతోషంగా ఉన్నారు అని ధనలక్ష్మి సెటైర్లు వేస్తుంది. ధనలక్ష్మి, నా కొడుకు బయటకు పోగానే వాడిని మర్చిపోయారు, వాడి పుట్టినరోజు ఎవరికి గుర్తులేదు అని ధనలక్ష్మి అంటుంది. దాంతో అంతా నవ్వుతారు. ఎందుకు నవ్వుతున్నారు అని ధనలక్ష్మి అంటే ఇంద్రాదేవి పిలిచి కూర్చోబెట్టుకొని ఒట్టి కాలి తిన్నాడు కదా చెబుతుంది. ఈ కథ నీకెందుకు చెప్పారు అని ధనలక్ష్మి అంటే, నిన్న రాత్రి నుంచి రాజు వాడి బర్త్డే ఏర్పాట్లు చేశాడు అని అపర్ణ చెబుతుంది. అవును పిన్ని, వాడి పేరు గుళ్ళో అభిషేకం చేయించి అన్నదానానికి అన్ని ఏర్పాట్లు చేశానని రాజు చెప్తాడు. వరలక్ష్మి వ్రతం నుంచి వాడు వెళ్ళిపోయాడని నువ్వు కోపంగా ఉంటావని నీకు చెప్పలేదు అని రాజ్ అంటాడు. అన్నదానం ధాన్యలక్ష్మి చేతులతో చేపిద్దాం అని ఇంద్రాదేవి అంటుంది. అంతా వెళ్దామని ఇంద్రాదేవి అంటే, నేను రాలేను, నాకు ఆరోగ్యం సరిగా లేదు, నేను ఇక్కడే ఉంటాను అని అపర్ణ చెబుతుంది. అంతా ఉంటామని అంటుంటే కావ్య నేను ఉంటానని చెబుతుంది. కావ్య ఉంటే ఏ టెన్షన్ ఉండదని ఇంద్రాదేవి అంటుంది. మా అమ్మను జాగ్రత్తగా చూసుకో అని రాజ్, మీ అమ్మను మా అమ్మలా చూసుకుంటాను అని కావ్య చెబుతుంది. దీంతో రుద్రానికి పక్కకు తీసుకెళ్తాడు రాహుల్. ఏంటి నువ్వు సర్ప్రైజ్ ప్లాన్ చేశావా అని రుద్రాని అంటే, లేదు షాక్ ఇద్దామని ఫ్యామిలీకి అంతటికి అన్ని రాహుల్ అంటాడు. ఇప్పుడు అంతా గుడికి వెళ్తారు. అపర్ణ అత్త ఒక్కతే ఉంటుంది. తనకి జరగరానిది ఏమైనా జరిగేది అది కావ్య మెడకు చుట్టుకుంటుంది. అపర్ణ అత్తయ్య చచ్చిపోతే అని రాహుల్ అంటాడు. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు, వదినను చంపడం ఏంట్రా అని రుద్రాని అంటుంది. అపర్ణ అత్త చనిపోతే కావ్యను రాజు ఎప్పటికీ క్షమించడు, ఇద్దరు విడిపోతారు. ఏంటి మామ్, కొత్తగా మీ వదినపై ప్రేమ పుట్టుకొచ్చిందా అని రాహుల్ అంటాడు. నువ్వు అరెస్ట్ అయితే పర్లేదు అనుకున్న మనిషి గురించి నేను ఎందుకు ఆలోచిస్తాను, కానీ మనం ఏం ఇరుక్కోము కదా అని ఆలోచిస్తున్నాను అని రుద్రాని అంటుంది. అలా ఏం జరగదు, తప్పకుండా కావ్య ఇరుక్కుంటుంది. అపర్ణ వేసుకున్న టాబ్లెట్స్తో అవి మార్చి అని రాహుల్ ఇస్తాడు. నార్మల్గా హార్ట్ అటాక్ పేషెంట్స్కి బీపీ రాకుండా టాబ్లెట్స్ ఇస్తారు, కానీ ఈ టాబ్లెట్స్ వల్ల బీపీ ఎక్కువ అవుతుంది, మళ్ళీ హార్ట్ అటాక్ వస్తుంది. ఆ సమయంలో కావ్య పక్కన ఉండకుండా నేను ఏర్పాట్లు చేశాను అని రాహుల్ అంటాడు. ఈ ప్లాన్ అదిరిపోయిందిరా, ఈ దెబ్బతో వదిన పైకి వెళ్ళిపోవడం ఖాయం, కావ్య బయటకు వెళ్ళటం ఖాయం అని రుద్రాని అంటుంది. అంతేకాదు, తల్లి చనిపోయిందని రాజు డిప్రెషన్లోకి వెళ్తాడు, కంపెనీ మన చేతికి వస్తుంది అని రాహుల్ చెబుతాడు. తర్వాత అపర్ణ టాబ్లెట్స్ గుర్తు పెట్టుకోవడంపై కావ్యపై
సెటర్లు వేస్తాడు. రాజు ఏం అవసరము ఉన్నా నాకే కాల్ చేయమని రాజు చెప్తాడు. మరోవైపు రుద్రాని అపర్ణ టాబ్లెట్స్ సీసాలో రాహుల్ ఇచ్చిన టాబ్లెట్స్ పెట్టి మర్చేస్తుంది. అందరూ ప్రశాంతంగా వెళ్ళి రండి, నా గురించి ఆలోచించకండి అని అపర్ణ అంటుంది. వదిన ఆరోగ్యం జాగ్రత్తగా. నేను ఉందామనుకున్నాను కానీ నీ ముద్దుల కొడుకులు ఉంటాననేసరికి మీరు ఒకటే అని ఊరుకున్నాను అని రుద్రాని అంటుంది. నేను ఐసీయూలో బెడ్ మీద లేను, నువ్వు అంతా కుమిలిపోవటానికి అని అపర్ణ అంటుంది. మేము వచ్చేసరికి ఐసీయూ బెడ్ మీద కాదు, ఏకంగా చనిపోయే ఉంటావు అని రుద్రాని అనుకుంటుంది. తర్వాత అంతా పోతారు. మీకోసం టిఫిన్ చేస్తాను కావ్య అంటే, నీ కోసం వద్దా, ఇక నుంచి నీ గురించి ముందు చూసుకో, నువ్వు ఎంత చాకిరీ చేసినా ఇక్కడ నీకు కిరీటాలు పెట్టరు అని అపర్ణ అంటుంది. దాంతో కావ్య నవ్వుతుంది. మరోవైపు గుడిలోకి దర్శనం చేసుకుంటారు. కళ్యాణ్ అప్పు మెట్లపై కూర్చొని ప్రసాదం తింటున్నారు. పోయినసారికి గుళ్ళో అన్నదానం చేశారు అని కళ్యాణ్ అంటే, ఇప్పుడు మనం కూడా చేద్దామా, మనం అన్నదానంతో కూర్చొని తినే పరిస్థితిలో ఉన్నామని అప్పు అంటుంది. అది కాదు, నా బర్త్డే డేటును అంతా మర్చిపోయారు అని కళ్యాణ్ అంటే రాజు వాళ్ళను చూపిస్తుంది. అప్పు ఎవరు మర్చిపోలేదు అని అప్పు అంటుంది. దాంతో కళ్యాణ్ ఎమోషనల్ అవుతాడు. ఇప్పుడు వాళ్ళు మనల్ని చూస్తే నేను నిన్ను దూరం చేశాను అని గొడవ పెట్టుకుంటారు. పద అని అప్పు తీసుకెళ్తుంటే రాహుల్ వాళ్ళను చూస్తాడు. రుద్రాన్ని పక్కకు తీసుకెళ్ళి అప్పు వాళ్ళను చూపిస్తాడు. రాహుల్ ఇప్పుడు వాళ్ళను చిన్నంతా చూస్తే ఎమోషనల్ అయ్యే వాళ్ళను రాణిస్తుందేమో అని రాహుల్ అంటాడు. వాళ్ళే కనబడకుండా దూరంగా ఉన్నారు. ముందు అనుకున్న ప్లాను జరగాలంటే ఇక్కడ ఏ గొడవ జరగకూడదు అని రుద్రాని అంటుంది. సరే నువ్వెళ్ళు, నేను ఏర్పాటు చేసింది మళ్ళీ చూస్తాను అని రాహుల్ అంటాడు. ఒకరికి కాల్ చేసి నా వల్ల కంపెనీలో పెద్ద ఫ్రాడ్ జరగబోతుందని నమ్మించి అన్న ప్లాన్ వివరిస్తాడు. రాహుల్, మీరు చెప్పారని చేస్తున్నాను, నాకేం ప్రాబ్లం రాదుగా అని అతను అంటాడు. లేదు, ఫేక్ నెంబర్ నుంచి కాల్ చేస్తున్నావు కదా, కాల్ చేశాక సిమ్ విసిరేచేయ్ అని రాహుల్ చెప్పి వెళ్ళిపోతాడు. మరోవైపు తను వంట చేస్తానని అపర్ణ అంటుంది. మీరు వంట చేయడం ఏంటి, మీరు రెస్ట్ తీసుకోండి అని కావ్య చెబుతుంది. ఎంతసేపు ఉండాలి, బోర్ కొడుతుంది అని అపర్ణ అంటుంది. కానీ కావ్య వినదు. దాంతో కత్తితో కావ్యను బెదిరిస్తుంది. అపర్ణ కట్నం కోసం వేధించే అత్తలను చూశాను, కానీ రెస్ట్ తీసుకోండి చెప్పిన కోడలిపై హత్య ప్రయత్నాన్ని ఇప్పుడే చూస్తున్నాను అని కావ్య అంటుంది. దీంతో షాక్ అయిన అపర్ణ, ఇది చాకా, నేను అట్ల కాడా అనుకున్నానే అని అది తీసుకుంటుంది. అపర్ణ ఒప్పుకోకపోతే వీపు వాయే గొట్టాలే ఉన్నేరే అని కావ్య అంటుంది. మరోవైపు కళ్యాణ్ పేరుపై అర్చన చేపిస్తారు. అది చూసి కళ్యాణ్ ఎమోషనల్ అవుతాడు. ఇంతలో వచ్చిన సీతారామయ్యతో బావ వెళ్ళిన పని అయ్యిందా అని ఇంద్రాదేవి అడుగుతుంది. అయిపోయిందని సీతారామయ్య అంటాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగిస్తుంది. తర్వాత ఎపిసోడ్లో రుద్రాని మర్చిన టాబ్లెట్స్ను అపర్ణ వేసుకుంటుంది. మరోవైపు ఇక్కడ ఫ్రాడ్ జరుగుతుందని, ఇన్ఫెక్షన్ వచ్చిందని చెక్ చేయాలని ఆఫీసులో కావ్య రాహుల్ కాల్ మాట్లాడిన వ్యక్తితో ఉండిపోతుంది. అటువైపు కావ్యకు బీపీ ఎక్కువై తూలి పడుతుంది. కావ్యకు కాల్ చేసిన కావ్య చూసుకోదు. కట్ చేస్తూ అపర్ణ స్పృహ తప్పి పడిపోతుంది. రాజు వాళ్ళ వచ్చి లేపుతుంటారు, కానీ అపర్ణ లేవదు. అంతా చూసి కావ్య కన్నీళ్లు పెట్టుకుంటూ షాక్ అవుతుంది. అపర్ణ చనిపోయినట్లు చూపించారు. నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్. ఓకేనా, బాయ్ అండి.